శివకృష్ణ హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నప్పుడు మనమందరం సుమతి గురించి ఎదురు చూస్తుంటే ఈ విద్యాదేవి రాత్రిపూట వెళ్ళి శివకృష్ణని కలిసొచ్చింది. ఆ ఉదయాన్నే శివకృష్ణ కోలుకున్నాడు. ఇంతకు ముందోసారి మనం విద్యాదేవిని ఇంట్లోంచి తరిమేస్తే శివకృష్ణ తనని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. అంతేకాకుండా విద్యాదేవి సీతపై స్పెషల్ లవ్ చూపిస్తోంది. రామ్ ప్రీతిలను కూడా దగ్గర చేసుకుంటోంది. ఇదంతా ఆలోచిస్తుంటే విద్యాదేవిపై నాకు కూడా డౌట్ వస్తుంది మహా. తన గురించి ఎలాగైనా తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. రేపటితో ఆ శివకృష్ణ సంగతి విద్యాదేవి సంగతి తేల్చేస్తాను. వాళ్ళు ఎవరో ఏంటో కనిపెడతాను. ఇంతకీ రేపేం చేయబోతున్నావు మహా? రేపు ఆ శివకృష్ణ ఇక్కడికి వస్తాడు కదా, అప్పుడు నేను ఏం చేస్తాను అంటే రేపటితో ఖచ్చితంగా నిజం బయటకొస్తుంది. అంతా నేను చెప్పినట్టే జరుగుతుంది. మహా, నువ్వు చెప్పిన ప్లాన్ విన్నాక రేపేం జరగబోతుందో తలుచుకుంటుంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది మహా. ఇన్నాళ్ళు ఆ విద్యాదేవి మనల్ని టెన్షన్ పెట్టింది కదా, రేపటితో తనకి తెర దించబోతున్నాను. సీతకు కూడా ఈరోజు సూపర్గా జలకిచ్చావు మహా. దానికి మన ఏరియాలో ఎవ్వరూ టైలరింగ్ పనివ్వకుండా భలే కట్టడి చేసావు. లేకపోతే నాతోనే ఛాలెంజ్ చేస్తుందా? నేనేంటో సీతకి చూపించాను. పని మనిషిలా ఇంట్లో పనులు చేయడం తప్ప వేరే పని చేసి పైసా కూడా సంపాదించలేదు. వీధిలో అడుక్కోటానికి కూడా అది పనికి రాకుండా చేశాను. చీరలమ్మా, చీరలు! సూపర్ డిజైన్ చీరలు, వెరైటీ వెరైటీ చీరలు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. అవును మహా, బాగా తెలిసిన గొంతే. అతి తక్కువ ధరలకే చీరలు. మీరు మెచ్చిన, మీకు నచ్చిన చీరలు అతి తక్కువ ధరకే నా బండి మీద లభిస్తున్నాయి. చీరలండి, చీరలు! చీరలక్క, చీరలు! అందమైన చీరలు! వేళ్ళ సీత బండి మీద చీరలు అమ్ముతుందా? మన పరువు తీస్తుంది మహా. పద, దాని తాట తీద్దాం. రండి మేడం, రండి. చీరలు కొనడానికి వచ్చారా? ఏ చీర కావాలి? కాటన్ చీర, సిల్క్ చీర, పట్టు చీర, ఉప్పాడ, ధర్మవరం, కంచి, గద్వాల్. ఏయ్, నీకసలు బుద్ధుందా? నడి రోడ్డు మీద ఇలా తోపుడు బండి మీద చీరలు అమ్ముతావా? ఓ, మీరు షాపింగ్ మాల్లోనే కొంటారా? బండి మీద చీరలు కొనరన్నమాట. పిచ్చి పిచ్చిగా ఉందా? నేను అడుగుతోందేంటి, నువ్వు చెప్పేదేంటి? మా కోడలు అయ్యుండి నువ్వు చేసే పని ఇదా సీత? మా పరువు తీస్తావా? మరేం చేయమంటారు? మీరు మన వీధిలో నాకెవ్వరూ పనివ్వకుండా చేశారు. నాకు సంపాదన లేదని అవమానించారు. అందుకే ఇలా పక్క వీధిలోకొచ్చి చీరలు అమ్ముకుంటున్నాను. ఇలా రోడ్డెక్కడానికి నీకు సిగ్గుగా లేదా? అడుక్కుంటేనో దొంగతనం చేస్తేనో సిగ్గుపడాలి కానీ కష్టపడి చీరలమ్మడానికి సిగ్గెందుకు? నువ్వు మా ఇంటి కోడలవని మర్చిపోతున్నావా? ఇలా నిన్ను ఎవరైనా చూస్తే మా పరువు గౌరవం ఏం కావాలి? అందుకే కదా నేనెవరూ తెలియని ఈ వీధికొచ్చి అమ్ముతున్నాను. ఇక్కడ కూడా నా పని చేసుకొనివరా ఏంటి? మిషన్ మీద బట్టలు కుట్టడం, బండి మీద చీరలు అమ్మడమేనా నీ పని?
సిగ్గుమాలిన పని చెయ్యడమే కాకుండా మాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? ఇప్పుడే నీ సంగతి తేలుస్తాను. అత్తయ్య అత్తయ్య ఏం చేస్తున్నారు అత్తయ్య? అయ్యో వద్దత్తయ్య, అత్తయ్య పడేయద్దు అత్తయ్య. ఏయ్, నీ సంగతి ఇక్కడ కాదే, ఇంటికి పదవే. అక్కడ అన్ని విషయాలు తెలుస్తాను. రా. అత్తయ్య అత్తయ్య వెళ్ళు. అత్తయ్య. కూర్చో. రావే రావే. అత్తయ్య పోవే. అత్తయ్య సీత, ఏం జరిగింది పిన్ని? సీతని ఎందుకు నెట్టేశారు? సీత ఏదో చెయ్యకూడని పని చేసుంటుంది. అందుకే మహాకంత కోపం వచ్చింది. మళ్ళీ ఏం ఘనకార్యం వెలగబెట్టావు సీత? సీత చెయ్యకూడనంత తప్పు ఏం చేసింది పిన్ని? తను మన పరువు తీస్తుంది రామ్. వీధుల్లో మనం తలెత్తుకోకుండా చేస్తుంది. సీతకు ఆ పని తప్ప ఇంకో పని చేత కాదు కదా. ఇన్నాళ్ళు ఇంట్లో పరువు తీసింది, ఇప్పుడు వీధిలో కూడా తీస్తోందా? సీత ఏం చేసిందంటే చెప్పరేంటి? ఏం చేశావు సీత? తను బండి మీద చీరలు పెట్టుకొని వీధుల్లో అమ్ముతోంది. ఎవరైనా చూసుంటే నా మొహం మీద ఉమ్మేసుండేవారు. ఇన్నాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న ఇంటి పరువు గౌరవం అన్నీ మంట కలిసిపోయేవి. అవునా సీత? ఎందుకలా చేశావు? నువ్వు బండి మీద చీరలు అమ్మడం ఏంటి? నా సంపాదన కోసం చేశాను మామా. సంపాదన? బండి మీద చీరలు అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయి? రోజుకి ఓ 200 వస్తాయా? పోనీ 500? ఆఫ్టర్ ఆల్ 500 కోసం మా పరువు తీస్తావా? ఇంటి గౌరవాన్ని బజార్లో పెడతావా? మేము రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ తిన్నాకిచ్చే టిప్పే 500 పైన ఉంటుంది. అలాంటిది ఇంటి కోడలు వై ఉండి ఇంత నీచమైన పని చేస్తావా? కష్టపడి పని చేయడం నేరం ఎలా అవుతుంది? అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు నా పాటికి నేను తోచిన పని చేసుకుంటుంటే తిడతారేంటి? ఏంటి జనతను అలా మాట్లాడుతోంది? రామ్, కాస్త నువ్వైనా తనకి అర్థమయ్యేలా చెప్పు. ఈ ఇంటి ముందు తోపుడు బండే వెళ్ళదు. అలాంటిది బండి మీద నువ్వు చీరలమ్మడం నీచంకాకి ఇంకేంటి? అంటే బళ్ళ మీద అమ్మే వాళ్ళంతా నీచమైన వాళ్ళనా మావయ్య మీ ఉద్దేశం? నాన్న ఉద్దేశం అది కాదు సీత. మనం వేరు, మన స్టేటస్ వేరు. మనం బట్టలు అమ్మాలంటే ఏ షాపింగ్ మాల్లో పెట్టాలి. కూరగాయలు అమ్మాలంటే వెజిటబుల్ స్టోర్ పెట్టాలి. అది మన రేంజ్. అంత పెట్టుబడి నా దగ్గర లేదు మామా. నా స్థాయిలో నేను చేశాను. నువ్వున్న స్థాయి వేరు, నువ్వు చేస్తాను అంటున్న స్థాయి వేరు. అయినా అవి ఇవి అమ్మాల్సిన అవసరం నీకేంటి? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నన్ను నేను నిరూపించుకోవాలి మామా. ఏం నిరూపించుకోవాలి నువ్వు? మా పరువు తీసే కోడలవని నిరూపించుకోవాలా? కాదు మావయ్య, నేను సంపాదించాలి. నిన్ను సంపాదించమని ఎవరు చెప్పారు? నీకున్న కారణాలు నాకు అనవసరం సీత. ఈ వీధిలో కాదు, ఈ సిటీలోనే మనకి ఓ స్టేటస్ ఉంది.
అది నువ్వు పాడు చేయాలనుకుంటే నేను సహించను. ఇంకెప్పుడు ఇలాంటి పరువు తక్కువ పనులు చెయ్యకు. ఆ టైంలో నేను మహా చూశాం కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా చూసుంటే కనుక పెద్ద న్యూస్ అయిపోయేది. ఇప్పటికే నువ్వు చేస్తున్న న్యూసెన్స్ చాలు సీత. మళ్ళీ ఈ ఇంటిని టీవీలో బ్రేకింగ్ న్యూస్ లాగా చూపించకు. నీ పల్లెటూరి బుద్ధులు ఏమైనా ఉంటే మీ ఊళ్ళో చూపించుకో సీత. ఇక్కడ నువ్వు ఇలాంటి చిల్లర పనులు చేస్తే మేం తలెత్తుకోలేం. సీతకు అర్థమయ్యేలా నేను చెప్తాను నాన్న. నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. తన వల్ల ఇంటి పరువు గౌరవం పోయే పరిస్థితి రాకూడదు. మరోసారి ఇది రిపీట్ అయితే మహా క్షమించదు. తనకు కాస్త గట్టిగా చెప్పురా. పద సీత. ఇంకెప్పుడు ఇలాంటి పరువు తక్కువ పనులు చెయ్యకు. నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. తన వల్ల ఇంటి పరువు గౌరవం పోయే పరిస్థితి రాకూడదు. ఏం చేస్తున్నావు సీత? అంత కోపం ఎందుకు సీత? ఎందుకో నీకు తెలీదా? నువ్వు ఆ గొడవ ఇంకా మర్చిపోలేదా? అది వదిలేయమని నీకప్పుడే చెప్పాను కదా. మీ పిన్ని వాళ్ళు నన్ను అన్ని మాటలు అంటుంటే ఎలా మర్చిపోతాను మామా? ఎలా వదిలేస్తాను? సీత, పిన్ని నీ మంచి కోరే అలా చెప్పింది. నీకు మీ పిన్ని ఏం చెప్పినా మంచిగా ఉంటుంది మామా. ఆవిడ చెప్పిందే నిజం అనుకుంటావు. పిన్ని చెప్పిందని కాదు, కానీ నువ్వు అలా రోడ్డు మీద చీరలు అమ్మడం నాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. నేను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో నీకు తెలుసా? సంపాదన కోసం అని చెప్పావు కదా సీత. ఆత్మ గౌరవం కోసం. నేను అలా చేయడానికి కారణం మీ పిన్నే. పిన్ని ఏం చేసింది? నాకు చదువు లేదని, ఏ పని చేత కాదని, సంపాదించడం తెలీదని, ఎలాంటి వ్యాపారం చెయ్యలేను అని బయట వాళ్ల ముందు నన్ను అవమానించింది. అర్చన అత్తయ్యతో కలిసి హేళనగా మాట్లాడింది. ఈ విషయాలేవి నీకు తెలీదు. నేను చెప్పినా నన్ను నమ్మవు. ఇందాక నేను చెప్పాలనుకుంటే మీ పిన్ని చెప్పనివ్వలేదు. పరువు గౌరవం అంటూ నన్నే నిందించింది. పిన్ని నిజంగా అలా అనుంటే అది తప్పే సీత, ఒప్పుకుంటాను. అలా అని నువ్వు వీధిలో బట్టలమ్మడం ఏంటి సీత? ఏదో సొంతంగా నా ప్రయత్నం నేను చేద్దామనుకున్నాను. ఇంట్లో బట్టలు కుడదామంటే వద్దని పట్టుబట్టి నా మిషన్ పక్కన పెట్టించింది. వీధిలో బట్టలు అమ్ముతాను అంటే పరువు తీస్తున్నాను అని ఆ పని చేయనివ్వట్లేదు. ఒక పక్క నాకేమీ చేత కాదు అని తిడుతూ, ఇంకో పక్క నేనేం చేసినా నా చేతులు కట్టేస్తే ఎలా మామా? అయినా వీధి వ్యాపారం అంటే తక్కువేం కాదు. ఎంతో మంది ఆ స్థాయిలో మొదలుపెట్టి చాలా పెద్ద స్థాయికి వెళ్లారు. మీ పిన్ని నా వల్ల పరువు పోతుంది అని చెబుతుంది, కానీ నేను ఎక్కడ ఎదిగిపోతానో అని ఆవిడ భయం. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా వెనక్కి లాగుతుంది. సరే, ఆ గొడవ వదిలే సీత. నిజంగా నువ్వు ఏదైనా బిజినెస్ చేస్తాను అంటే నేను డబ్బులు ఇస్తాను. మన స్టేటస్కి తగ్గట్టు ఏదైనా పెద్ద స్థాయిలో చేయి. వద్దు. మళ్ళీ మీ పిన్ని నా కొడుకు దగ్గర డబ్బులు తీసుకున్నావు అని మాట్లాడుతుంది. పిన్నికి నేను కొడుకునైతే నీకు భర్తను కదా, నా సాయం తీసుకోవా? అవసరమైనప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను మామా. కానీ ఇప్పుడు నా స్వతంత్రంగా నేను ఎదుగుతాను. సొంతంగా డబ్బులు సంపాదిస్తాను. ఎలా సీత? పెట్టుబడికి డబ్బులు కావాలి కదా. ఆ డబ్బు ఏదో రకంగా వస్తుందిలే మామా. ఎలా వస్తుంది? నా దగ్గర తీసుకోను అంటున్నావు, ఎవరిస్తారు? నా సంకల్పం గట్టిదైతే ఎలాగైనా ఆ డబ్బు వస్తుంది. అలా వచ్చిన డబ్బుతోనే నేను కష్టపడి పైకెదుగుతాను. మరీ అంత పట్టుదల ఎందుకు? నేనంతే మామా. పంతం వస్తే ఇలాగే శపథం చేస్తాను. అంటే ఏదో ఒకరోజు నన్ను మించిన బిజినెస్ ఉమెన్వి అవుతావన్నమాట. నేను అలా ఎదగాలని నువ్వు కోరుకుంటే, నన్ను ఆశీర్వదిస్తే అలాగే జరుగుతుంది మామా.
అయితే నాకు హగ్గు కిస్సు ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకో. అలా కూడా ఆశీర్వదిస్తారా? భార్యను భర్త అలానే దీవిస్తాడు. ఎవరు చెప్పారు? స్వామి రామానంద. ఆయనెవరు? కొత్త దేవుడా? కాదు, నీ పతిదేవుడు. నువ్వేం చేసినా నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది సీత. కాకపోతే నువ్వు కష్టపడకూడదనేదే నా కోరిక. కష్టపడకుండా ఏదీ రాదు మామా. ఆఖరికి నేను ఎంతో కష్టపడ్డాకే నువ్వు నా సొంతమయ్యావు. నీ తోడు నీడ అంతా నాకు కావాలి. తదాస్తు. గుడ్ మార్నింగ్ మహా. నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ రాఖీ డే కిరాక్ డే కాబోతుంది కదా. ఈ రోజు శివకృష్ణ ఇక్కడికి రాబోతున్నాడు. విద్యాదేవికి నువ్వు పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నావు. నిన్న నువ్వు చెప్పింది చెప్పినట్లుగా జరిగితే పెద్ద బ్లాస్ట్ అయినట్టే. కానీ నీ ప్లాన్ సక్సెస్ కాకపోతే మనం చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది మహా. ప్లాన్ పక్కాగా ఉంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నువ్వే చూస్తావుగా. లాస్ట్ మినిట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఏమైనా జరిగితే? మనం ఇవ్వబోయేదే పెద్ద ట్విస్ట్. మళ్ళీ మనకి ట్విస్టా? ముందు కీడించి తర్వాత మేలించమన్నారు కదా మహా. హ, ఆ పాత సామెతలు మనకి వర్తించవు. ఈ రోజు నీకు చెప్పని ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఏంటి మహా అది? అది చెప్పేది కాదు, చూసేది. సీత విషయంలో కూడా ఏదైనా ప్లాన్ వేసావా మహా? ఈ రోజు సీత విషయంలో ఎలాంటి షాక్ ట్రీట్మెంట్ లేదు. ఇది రేవతి విషయం. రేవతికి ట్విస్ట్ ఇవ్వబోతున్నావా మహా? మన హిట్ లిస్ట్లో రేవతి కూడా ఉంది కదా, దాన్నెందుకు వదిలిపెట్టాలి? అయితే ఈ రాఖీ పండుగలో చాలా బాంబులు పేలబోతున్నాయి అన్నమాట. అవును, అందరికీ ఇది రాఖీ పండగ అయితే మనకి దీపావళి పండగ. పద, కిందకి వెళ్ళి గేమ్ స్టార్ట్ చేద్దాం. ఏంటి బాబాయ్ మీ చేయి ఖాళీగా ఉంది? మహాలక్ష్మి అత్తయ్య, అర్చన అత్తయ్య మీకు రాఖీ కట్టలేదా? వద్దులే సీత, వాళ్లతో రాఖీ కట్టించుకోవడం కంటే మెడకు ఉరితాడు బిగించుకోవడం బెటర్. అంత మాట నేసేవేంటి మావయ్య? ఏంటన్నయ్య అంటున్నావు? ఈ రోజు రాఖీ పండుగ కదా, మీరు చలపతి బాబాయ్ గారికి రాఖీ కట్టలేదేంటత్తయ్యా? ముందు కట్టాల్సిన వాళ్ళు కట్టని సీత, తర్వాత మేం కడతాం. మీ అన్నయ్యల కోసం వెయిట్ చేస్తున్నావా రేవతి? అవునదునా, అన్నయ్యల కోసమే ఎదురు చూస్తున్నాను. వాళ్ళు ఇంకా రాలేదా? ఇప్పుడు వచ్చేస్తారు. జనా, గిరి, వస్తున్నాం వదినా. ఇప్పుడు మహా ఏం ట్విస్ట్ ఇవ్వబోతుందో చాలా టెన్షన్గా ఉంది. రండి నాన్న, మీకు రాఖీ కట్టడానికి రేవతి అత్తయ్య వెయిటింగ్. మా ఆయనకు పొద్దున్నే ప్రీతి ఉషలు రాఖీ కట్టి కాలేజ్కి వెళ్ళిపోయారు. మీరేమో ఇంట్లోనే ఉన్న మీ చెల్లెలతో ఇంకా రాఖీ కట్టించుకోలేదు. ఇప్పుడు కట్టించుకుంటాం కదా. ప్రీతి ఉషలకు రామ్ మామ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. మీరు మీ చెల్లెలికి ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో చూడాలి. ఆ విషయంలో మా ఇద్దరు బావలు అస్సలు తగ్గరు సీత. అసలే రేవతి గారు
ఇద్దరన్నయ్యల ముద్దుల చెల్లెలు కదా. వాళ్ళిచ్చే గిఫ్ట్లు ఒక రేంజ్లో ఉంటాయి.